మన బాడీకి కొన్ని లోహాలు కావాలి, ఐరన్ కావాలి మన బాడీకి. తెలుసా మీకు? బాడీకి ఏం కావాలి? ఐరన్ కావాలి, జింక్ కావాలి, కావాలి ఇంకా కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలా? ఇవన్నీ ఏంటో అడగండి వాళ్ళని. అవన్నీ ఏంటి చెప్పు బాబు మాకు. లోహాలు అవన్నీ, అవునా? ఐరన్ అనేది ఒక లోహమేనా? మన కళ్ళ ముందు కనపడేది ఐరన్ అనగానే మీకు ఏమిటి అర్థమైంది? ఇగో ఇది బలిపెట్టాడు దేవుడు. ఇది చూడండి, దీన్ని ఏమంటారు? ఐరన్, ఇనుము. ఇది నా బాడీకి ఏం కావాలి? ఐరన్ కావాలి. బాబు కొడుకా, నీకు ఐరన్ కావాలరా, ఇది కొంచెం మొక్క కట్ చేసుకుని తినరంటే ఇది నేను తింటానా? మీరు చెప్పండి. నా బాడీకి ఐరన్ కావాలండి, ఇది ఐరన్నే, నేను తింటానా? తిన్నో. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? కొడుకా, నీకు ఐరన్లో పెడితే తినవు కదరా, పీతలో ఎడతానరా, నువ్వు పీతను తినేరా అన్నాడు. పీతలో ఏముంటది? ఐరన్ ఉంటుంది. వీళ్ళని అడగండి. ఆకుకూరలో ఒక ఆకుకూర ఉంటుందండి, పాలకూర అనుకుంటాను, నాకు తెలియదు. పాలకూర, తోటకూర ఎన్నట్లు ఏముంటది? ఐరన్ ఉంటుంది. అంటే నువ్వు ఐరన్ డైరెక్ట్ గా తినవని పట్టుకెళ్ళి ఎందులో పెట్టాడు? చిన్నప్పుడు మీకు గుర్తుందా? అరుకులు మనం తాగినప్పుడు అమ్మ మనకి ఎలా పెట్టేది? అరుకులు పాల్లో కలిపి అరుగు తాగింది. పాలు రా అంటే నోరు తెరిచి కూడా బొడ్డోడు లటకమని వేసేది లోపల. ఆడు అరుకు అంటే తాగడు, ఏమంటే తాగుతాడు? పాలు అంటే తాగుతాడు. దేవుడు కూడా ఐరన్ తినరా అంటే నేనెందుకు తింటాను? పాలకూర తినకొడుకు బాగుంటది అన్నాడు, అందులో పెట్టాడు. బాబా ఏం దేవుడండి, ఏమి ప్రేమ అండి, ఏమి ఆలోచనలండి మనుషుల గురించి. మనకి కావలసిన సమస్తాన్ని రకరకాల తిండిలో పెట్టాడు. మన కళ్ళ ముందు ఏమంటే ఉంటున్న ప్రతి ఆకులోనూ ఒక్కొక్క రకమైన విటమిన్ ఉంటుంది. తెలుసా మీకు? ఆకులు, ఒక్కొక్క ఆకులోనూ ఒక్కొక్క రకమైన విటమిన్ ఉంటుందండి. నిజానికి ఆ విటమిన్లు అన్ని కావాలంటే మనకు ఆకులు తినాలి. మనం ఎలాంటి వాళ్ళు అంటే పళ్ళే సరిగా తినం, ఆకు తింటామా? మీరు చెప్పండి. దానిమ్మకాయ తినడానికే బద్ధకమైనోడికి దానిమ్మ ఆకులు తింటాడా? తినడం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ ఆకులన్నీ తినడానికి ఒక జంతువుని చేశాడు. ఏం చెప్పండి? అది మేక. ఆకులన్నీ అది తింటది, దాన్ని నువ్వు తిను కొడుకు అన్నాడు. అంతే, నువ్వు తిను. మేక మటన్ ఎలాగుంటది? తింటే ఆరోగ్యం ఎలాగుంటది అంటే లిమిట్ గా తింటే బాగుంటదిలేండి, ఓవర్గా తింటే కొలెస్ట్రాల్. మళ్ళీ ఏదైనా దేవుడు బైబిల్లో లిమిట్. తేను త్రాగు కొడుక అన్నాడు, మళ్ళీ కిందే రాస్తాడు వెంటనే అధికంగా తాగొద్దు కొడుక అన్నాడు. తేను బాగుంటది, ఎక్కువ తాగేస్తే కక్కుకుంటాం, అది మనకి ఎగుటుగా మారిపోద్ది. అలాగా సృష్టిలో ఉన్న ప్రతిదీ మనిషి మీద ప్రేమతో విపరీతంగా ఆలోచించాడండి. మన కోసం దేవుడు ఆలోచించాడండి. నేను ఆలోచించడం మొదలు పెడుతుంటే అమ్మ బాబు, దేవుడికి ఏంటి మనం అంటే ఇంత పిచ్చి ప్రేమ ఏంటి అనిపిస్తుంది. ఎక్కడ వదలడండి మనిషిని దేవుడు? తిండి విషయంలో వదలడు, ఏమంటే శరీరం విషయంలో వదలడు, ఆత్మ విషయంలో వదలడు, పాపాల విషయంలో వదలడు, పరలోకం ఇచ్చే విషయంలో వదలడు, వాక్యం చెప్పే విషయంలో వదలడు. వదలని ప్రేమ అండి, విడువని ప్రేమ అండి. ఎవరిది? దేవుడిది.